కాశీలో 18వ శతాబ్దం నాటి దుర్గమ్మవారి గుడి చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాశీలో దుర్గాకుండ దేవాలయంకి అయితే వెళ్తున్నాం. ఈ దేవాలయాన్ని దుర్గా మందిరం అని కూడా పిలుస్తారు. మనం ఈ దేవాలయంకి వెళ్ళాలనుకుంటే సంకటమోచన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో తులసి మానస్ మందిర్ పక్కనైతే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు అయితే డైరెక్ట్గా గంగా నదికి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ఉండే అమ్మవారి విగ్రహం స్వయంభూ విగ్రహం. ఈ దేవాలయం మొత్తం కూడా బయట మరియు లోపల కూడా ఎరుపు రంగు వేసి ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. అందువల్లే ఈ దేవాలయం మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ దేవాలయంలో చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు. మనకేమైనా కోరికలు ఉంటే అమ్మవారి మీద నమ్మకం ఉంచి ముడుపు కడితే అమ్మవారు తప్పకుండా తీరుస్తారని నమ్మకం. ఇప్పుడు మనం చూస్తున్న గంటని మన మనస్సులో ఉన్న కోరిక తలుచుకుని ఆ గంట కొడితే తప్పకుండా ఆ కోరికలన్నీ తీరుతాయని నమ్మకం. అలాగే ఈ దేవాలయంలో ఎటువంటి దర్శనానికి టికెట్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దర్శనాలు మొత్తం కూడా ఫ్రీగానే జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో ఉండే ఒక పంతులు గారిని ఈ దేవాలయంకు చరిత్ర అయితే అడిగాను. ఆయన ఏం చెప్పారంటే, పూర్వకాలంలో కాశనరేషుడు అనే రాజుగారు ఉండేవారంట. ఆయనేమో ఆయన కూతురికి వివాహం చేయాలనుకుని ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి వనవాసి యువరాజు అయిన సుదర్శన్ అనే యువరాజుతో ప్రేమలో ఉంది. రాజుగారు వాళ్ళ అమ్మాయిని బాధపట్టకూడదని ఆ సుదర్శన్ అనే రాజుతో అమ్మాయి వివాహం చేశారు. కానీ స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా ఆ యొక్క సుదర్శనుడితో యుద్ధం చేయాలనుకున్నారు. అప్పుడు ఆ సుదర్శనుడు సింహంపై వచ్చి ముందుగా దుర్గమ్మ వారిని ప్రార్థించి యుద్ధం చేశారంట. యుద్ధమైన తర్వాత వారణాసిని రక్షించమని ఈ యొక్క దేవాలయాన్ని అయితే నిర్మించారని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. కాశీలో మొత్తం 1 కోటి లింగాలు అయితే ఉంటాయి. ఈ 1 కోటి లింగాలు కూడా ఒకే దగ్గర ఉండవు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో లింగం అయితే ఉంటుంది. అలాగే ఈ దేవాలయంలో కూడా మనం ఒక శివలింగాన్ని అయితే చూడొచ్చు. ఈ దేవాలయంలో వినాయకుడు, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు అలాగే శివాలయం కూడా ఉంటాయి. కాశీలో మనం ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఇంకా చాలా పెండింగ్ అయితే ఉంటాయి. కానీ ఎవరు కాశీ వచ్చినా వీలైనన్ని ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. కాశీలో మనం ఏ పని చేసినా దానికి 100 రెట్లు ఫలితం అయితే వస్తుంది. అది పుణ్యం చేసినా పాపం చేసినా. అందువల్లే ఎక్కువగా మనం దేవాలయాలు కాశీలో దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే ఈ దుర్గమ్మవారి దేవాలయంలో చాలామంది ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. ఆ ముడుపులు కావలసిన చీరలు, సామాన్లన్నీ కూడా మనం కోవెల బయట అయితే తీసుకోవచ్చు. మన తర్వాత వీడియోలో తులసి మానస్ మందిర్ అయితే చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.